తప్పుగా నేను భావిస్తున్నాను. రాంబాబు యాదవ్ గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు? అవునండి, క్లియర్. రాంబాబు యాదవ్ గారు, మీరు ఏ అంశాలతో ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి? ఇందాక నేను ప్రస్తావించినట్టుగా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి అఫ్ కోర్స్ డైవర్షన్ కాదు అని వెంకటస్వామి గారు అంటున్నప్పటికీ కూడా ఆ ట్రాప్ లో కొంత బీఆర్ఎస్ పడిపోయింది అనేటటువంటి వాదనలు కూడా ఉన్నాయి. ఏమంటారు? అందరికీ నమస్కారం. ఈ మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ గా లోకల్ గా ఉన్న సమస్యల మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఏ పార్టీకైనా ఉండాలి. అలా లేదు. బేసిక్ గా ఏమైపోయింది అంటే, అధికారంలో ఉన్న పార్టీ సహజంగానే ఈ ఎన్నికల్లో గెలవడానికి తాము చేసిన అభివృద్ధి పనులు చెప్పాలి. కానీ అభివృద్ధి పనులు చెప్పకుండా ఈ రోజు ఏమైపోయింది అని అంటే, పూర్తిగా విమర్శలు, ప్రత్యేకంగా ఈ రాజకీయ విమర్శల మీద పడి అసలు విషయాన్ని పక్కకు వచ్చిన పరిస్థితి మాత్రం కాంగ్రెస్ పార్టీలో చాలా క్లియర్ గా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చెప్పినట్టుగానే రేవంత్ రెడ్డి గారు పూర్తిగా మీకు వినపడుతుందండి? వినిపిస్తుంది. కంటిన్యూ. రేవంత్ రెడ్డి గారు పూర్తిగా అనేక పదాలతోటి మున్సిపల్ ఎన్నికల్ని ఒక రకంగా డైవర్షన్ దాన్ని చేంజ్ చేసి వ్యక్తిగత విషయాల మీద డైవర్ట్ అయ్యేటట్టుగా ఏజెండాని మార్చడానికి ప్రయత్నం చేశాడు. అందులో వారు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు వెంకటస్వామి గారు చెప్పినట్టు సరే, భాష ఆయన చెప్పటం ఈయన మారటం జరిగిందా అని అంటే, వెంకటస్వామి గారు చెప్పినట్టుగా వాళ్ళు మారిండ్రు అనేది అయితే నేను అనుకోవడం. రాంబాబు యాదవ్ గారు ఒక్కసారి మీ ఫ్రేమ్ ని ఒక్కసారి మళ్ళీ రొటేట్ చేసుకోరా? ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు మొబైల్ ని టర్న్ చేయండి ప్లీజ్.